Hello and hi friends. I welcome all of you to the KRISHNA'S tutorials YouTube channel. If you are new to this channel, please make sure to do subscribe this channel and click the bell icon so that you will never miss any other new update from this channel. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆగస్ట్ 23న అని హెచ్ఆర్డి మినిస్ట్రీ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అంటే రివైజ్ చేసిన డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్. ఐఐటీలో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టు 23వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. సో ఫ్రెండ్స్ ఓకేనా, ఆగస్టు 23న. సో ఇదివరకు అయితే జూలై 18 to 23 వరకేమో జేఈ మెయిన్స్ నిర్వహిస్తామని అయితే చెప్పారు. కాకపోతే ఆగస్టులో ఎప్పుడు జేఈ అడ్వాన్స్డ్ నిర్వహిస్తామనేది వివరించలేదు. సో ఫ్రెండ్స్ దీన్ని తాజాగా అయితే వెల్లడించడం జరిగింది. సో ఫ్రెండ్స్ మే 17న జరగాల్సిన ఈ పరీక్ష లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. జేఈ మెయిన్స్ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జేఈ మెయిన్స్ పరీక్షలు పూర్తయ్యాక 10-15 రోజుల్లో ఫలితాలను వెల్లడించనున్నారు. అందులో టాప్ మార్కులు సాధించిన 2.5 లక్షల మందికి జేఈ అడ్వాన్స్డ్ రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కల్పించనున్నారు. సో ఫ్రెండ్స్ ఆ దరఖాస్తులకు 4-5 రోజుల సమయం ఇస్తారు. ఆగస్టు 23న పరీక్ష నిర్వహించి వీలైనంత త్వరగా ఫలితాలను వెల్లడించనున్నారు. సో ఫ్రెండ్స్ ఆగస్టు 23న పరీక్ష నుంచి ఆ తర్వాత వీలైనంత తొందరగా అయితే రిజల్ట్ అయితే వస్తాయి. ఆ తర్వాత జాయింట్ సీట్ అలాకేషన్ అథారిటీ జోసా, ఐఐటి, ఎన్ఐటి, ఐఐటి ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ నిర్వహించనుంది. సో ఫ్రెండ్స్ ఆగస్టు 23న ఎగ్జామ్ అయినా వితిన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్లో రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ తర్వాత జోసా, జాయింట్ సీట్ అలాకేషన్ అథారిటీ అయితే కౌన్సిలింగ్ నిర్వహించనుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించేలా ఇటీవల ఏఐసిటిఈ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ షెడ్యూల్ అయితే ప్రకటించింది. పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్లో సవరణలు. సో ఫ్రెండ్స్ ఇది సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. దేశంలో పరిశోధనను మరింతగా ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్లో పలు సవరణలు చేసినట్లు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. ఈ ఫెలోషిప్ పొందడానికి అవసరమైన నిర్దేశిత గేట్ స్కోర్ తగ్గించినట్లు పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్ దీన్ని స్కోర్ అయితే తగ్గించారనమాట. అంటే అవసరమైన నిర్దేశిత గేట్ స్కోర్ అంటే ఈ ఫెలోషిప్ పొందడానికి కావాల్సిన దాన్ని కొంచెం మార్క్స్ అయితే తగ్గించారు. దీన్ని 750 నుంచి 650కి తగ్గినట్లు స్పష్టం చేశారు. అలాగే లేటరల్ ఎంట్రీ అనే వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు. పిఎంఆర్ఎఫ్ అనుమతి పొందిన విద్యా సంస్థల్లో పిహెచ్డి చేస్తున్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్ కోసం లేటరల్ ఎంట్రీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఏంటి అని అంటే ఆగస్టు 23న జేఈ అడ్వాన్స్ ఉంటుంది. అందులో 2.5 లక్షల మందికి అయితే రాసేందుకు అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే జేఈ మెయిన్స్ జూలై 18 to 23న జరిగే జేఈ మెయిన్స్ క్వాలిఫై అవుతారో అందులో నుంచి 2.5 lakhs మంది అయితే జేఈ అడ్వాన్స్డ్కి అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో డీటెయిల్స్. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.